అయితే విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని, దుబ్బాక ఘటనపై నివేదిక తెప్పించుకుంటామన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. మరి వ్యక్తిగత కారణాల రీత్యానే ఆత్మహత్యకు పాల్పడినాడని ఇమీడియట్లీ మరి హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సార్. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అబ్బాయి కూడా కోలుకుంటున్నాడని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఎడ్యుకేషన్, వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మేమున్నప్పుడు బాగుంది, మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు, మేము రాగానే కూల్చలే కదా. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్, వివిధ కారణాల రీత్యా. ఒకవేళ కలెక్టర్లు కానీ ఎవరైనా ఇందాక దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కావాలని తొక్కి పట్టినట్టుగా ఉంటే ఖచ్చితంగా నివేదిక తెప్పిస్తాం. ఎందుకు దానికి అవసరం ఏముంది? అవసరం లేదు. జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పుకొని ఆ లోపాలు జరగకుండా ఒకవేళ మా నుంచి లోపాలు జరిగితే మేము సరి చేసుకోవాలి, అంతేగాని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మరి ఏం జరిగిందనేది మేము నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడుతాం. అదేవిధంగా ఎవరైనా అధికారులు కావాలని నెగ్లిజెన్స్ చేసి తప్పును తొక్కిపట్టే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష.